అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుత్తికోట సంరక్షణ సమితి టాప్ లీడర్స్ ఉన్నాం. ఇక్కడ సూర్యనారాయణ రెడ్డి గారు సీనియర్ సిటిజన్ గౌరవ సలహాదారులు, అలాగే గుత్తికోట బాబా సాహెబ్ గారు గౌరవ సలహాదారుగా మాకు గుత్తికోట విషయాలన్నీ ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేసే దాంట్లో వాళ్ళ ప్రముఖమైన పాత్ర వహిస్తుంటారు. ఎందుకంటే దాదాపుగా అన్నకి 70 ఏళ్ళు, ఈ అన్నకి 90 ఏళ్ళు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పెద్దల ద్వారా సమాచారం తెలుసుకొని ఎప్పటికప్పుడు మా గుత్తికోట సంరక్షణ సమితికి వెన్నుదన్నుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలలో వాళ్ళు పాల్గొంటున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్యమైన పాయింట్ విషయంలో మనము గుత్తికోటలోని ఒక కచేరీ పాయింట్ దగ్గరకు వచ్చాము. పూర్వము కచేరీ అనేది ఇక్కడే ఉండేదన్నమాట. ఒక కర్ణం అయితేనేమి, ఒక మున్సిపల్ అయితేనేమి, ఇంకా రకరకాలుగా అప్పుడు వ్యవహారం నడిపిన ప్రభుత్వం, వ్యవహారం నడిపిన వాళ్ళందరూ ఇక్కడ చూడొచ్చు. మీరు ఈ ఏరియాలో కచేరీ అంటారన్నమాట. అటువంటి ప్రాంతంలో ఉన్నాము. చాలా అద్భుతం. ఈ సందర్భంగా కచేరీ ఈ ప్రాంతంలో వీళ్ళ పెద్దల ద్వారా బాబా గారు కోర్టులోనే ఇక్కడ నుంచి జస్ట్ కూతవేటు దూరంలో బాబా గారి ఇల్లు ఉంటుంది. అదిగాక మన బాబా గారి వీడియో కూడా ఒక లెజెండ్ గా, గుత్తికోట రన్నర్ గా, ఒక నేషనల్ ప్లేయర్ గా, ఒక అథ్లెటిక్స్ లో ఒక మంచి ప్లేయర్ గా, మంచి అథ్లెటిక్స్ లో మన గుత్తికి కూడా మంచి పేరు తెచ్చినాడు 70s లో. అటువంటి బాబా గారితో మనము ఈ యొక్క విషయాలను, మనము ఈ కచేరీ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా గారు నమస్తే అండి. ఈ రోజు మళ్ళీ మేము మీ దగ్గరికి వచ్చాము, మీ ఇంటి దగ్గరికి. ఈ సందర్భంగా మీరు ఈ కచేరీ ప్రాంతంలో మనము ఎలా ఉండేది, మీ పెద్దల ద్వారా తెలిసినది, అలాగే మీకు కూడా చూసింటారు వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది, ఆ విషయాలు చెప్పండి. ఇక్కడ కచేరీ కాడ కర్ణమయ్య హనుమంతరావు అని ఉండేవారు. ఓకే, ఆయన ఇదంతా చూసుకునే అప్పుడు కర్ణం హనుమంతరావు బ్రాహ్మణ్స్ వాళ్ళు. ఇక్కడ చంద్రమౌళేశ్వరరావు అని ఉన్నాడు. అదే స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడు. వారి మనవుడు రామకృష్ణ కలెక్టర్ గా ఉండే. ఆయన చంద్రమౌళేశ్వరరావు కొడుకు వచ్చేసి గురుమూర్తి రైల్వేలో కాజీపేటలో పనిచేస్తుంది. చంద్రమౌళేశ్వరరావుకి 500-1000 ఎకరాల భూమి ఉండేది. ఓకే, మొత్తం వాళ్ళు దానాలు ధర్మాలు దండిగా చేసినారు. కిష్టపాడ కాడ ఉంది, జోలాపురము, మలిగివేలి, పత్తికొండ, అటునింటి వచ్చేసి పామిడి, అది సంజీవరాయుడు, నీలం సంజీవరాయుడు, నెమల్లపల్లి, అక్కడంతా వంకరేశ్కాలం, ఇవన్నీ వాళ్ళ భూములు దండిగా ఉండేది. వీళ్ళకి చంద్రమౌళేశ్వర అమ్మ పేరు వెంకట నరసమ్మనో వెంకట సుబ్బమ్మ ఏమో పేరు వెంకట నరసమ్మ అని ఉండేది. ఆయమ్మ ఎవరికైనా కానీ వస్తే చాటుతో అన్నమాట అన్నం తీసుకొని వచ్చేది, పెట్టేది. తిను అని మాకు బంగపై పెట్టేది. అక్కడికి పత్తికొండకి మేము ఒడ్లు వేసుకుని పోయేవాళ్ళము. వాళ్ళని పత్తికొండ అమ్మాయిలు అంటారు వాళ్ళని, పెద్దలు. మొత్తం అప్పట్లో వీళ్ళు బాగా ఉన్నతమైన స్థాయి, మంచి లైఫ్ లో బతికిన వాళ్ళు, ఎప్పుడే గానీ ఎవరికే గానీ లేదనుకోకుండా ఇచ్చిన వాళ్ళే. దాన ధర్మంలో గానీ, ఏమిట్లో గానీ, నిండా మనుషులు గానీ, ఎవరికైనా గానీ పెళ్లిళ్ళకి తాలుబొట్లు ఇవన్నీ చేసి ఇచ్చేవాళ్ళు. చాలా మంచి కుటుంబం, 10 మంది వాళ్ళ దగ్గర బతికిన వాళ్ళే. మనం ఈ పొద్దు మనకి వాళ్ళు లేరు అనుకోండొచ్చు, కానీ మంచి సాంప్రదాయం. చంద్రమౌళేశ్వరరావు అంటే ఇట్లా తలకాయ ఇట్లా ఎత్తితే ఇంటి వరకు బయటకు వచ్చేవాడు కదా. మళ్ళీ బయట నుండి ఇంటికి వస్తే స్వాతంత్ర సమరయోధుడు. చాలా మాటలు జైలుకి పోయినాడు. చాలా సంజీవ్ రెడ్డి వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ లో ఉన్నాడు. ఆయన కానీ చాలా ఉత్తమైన వ్యక్తి. ఆయన కానీ లా చేసినాడు. ఎవరు? చంద్రమౌళేశ్వరరావు లా చేసినాడు. అన్ని బాగా తెలుసు ఆయనకి. దండిగా భూమి కొత్తపేట కాడగానే ఉంది. ఆడ ఇప్పుడు తాడిపత్రి రోడ్ బ్రిడ్జి కాడ, కొత్తపేట కాడ బ్రిడ్జి కాడ నీళ్ళ తొట్లు చేయని 10 ఎకరాలు ఉండే వాళ్ళకి. అవన్నీ దండి భూములు చెప్పాలంటే నేనే పోయేది. వాళ్ళ భూములకి ఏమైనా పంచుకొచ్చుకోవాలా, ఏం గుత్తలు ఏం పండినా రాసికాడ మేమే పోయి పండుకోవాలా, మా నాయన నేను. అట్లా అనమాట. మా నాయనకి 102 ఏళ్ళు 103 ఏళ్ళు బతికినాడు మా నాయన. వాళ్ళకి మాకి చాలా ఫ్రెండ్షిప్. ఏడన్నా పోలన్నా ఈ పొద్దు కిష్టపాళ్ళ మడికి వస్తానంటే మా నాయన పోలా, అది నమ్మకం అనమాట. పెద్ద ఇక్కడంతా మామూలుగా వీళ్ళందరూ పాపం అయ్యకి చాలా ఇష్టంగా ఉండే వాళ్ళే. ఇప్పుడు బాబా గారు ఎన్నో విషయాలు చంద్రమౌళేశ్వరరావు స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన మన సూర్యనారాయణ రెడ్డి తాత గారిని కూడా మన గుత్తి ప్రాంతంలోని విషయాల్లో, అప్పుడు ఈ కచేరీ ఇక్కడ ఉంది, తర్వాత ఏమన్నా కొన్ని విషయాలు తెలియవలసిన కోరుతాను. గుత్తి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. దీని యొక్క విలువ చాలా కొంతమంది తెలియదు, కానీ ఇది దేశంలోనే గుత్తి అంటే పెద్ద పేరు ఉంది. పూర్వము ఈ కోట ప్రపంచంలోనే 2వ పొడవైంది. ప్రపంచంలోనే అంత పెద్ద కోట ఇది. ఒకప్పుడు శివాజీ కూడా ఇక్కడ ఉన్నాడు. శివాజీ 1670 ఇక్కడ
అనేక మంది తలదాచుకున్నారు. మీకు స్వాతంత్రం వచ్చినప్పుడు, స్వాతంత్రం కోసం పోరాడేటప్పుడు బళ్ళారి జిల్లా వాళ్ళు, కర్నూలు జిల్లా వాళ్ళు, అనంతపురం జిల్లా వాళ్ళు అనేక మంది గుత్తికోటలో దాచుకొని ఉన్నారు. కానీ ఆ స్వతంత్ర సమర యోధులు ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేయలేకపోయినారు. ఎందుకంటే అటువంటి నిర్మాణమైన కోటలోకి ఎవరు పోలేకపోయినారు. ఒక ప్రయత్నం చేసినారు కానీ పోయినా కూడా ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చినారు అనమాట. అటువంటి కోట ఇది చాలా ముఖ్యమైన కోట. దీన్ని అందరూ ఇప్పుడు భాస్కర ఈయన అంతా కలిసి మేమంతా కలిసి ఇంకా ముందుకు తీసుకోవాలని దీనికి ఒక రోడ్డు వేయాలని, రోడ్డు వేస్తే దీనికి ఇంకా దేశంలోనే కాదు అన్ని చోట్ల మంచి పేరు వస్తుందని ఈ కోటను మనం అంతా కలిసి అభివృద్ధి చేసేదానికి సహకరిస్తే వాళ్ళు ఎంతో కష్టపడి చేసినారు. పూర్వం మీకు తెలిసినది గుత్తే ముందు జిల్లా, ఆ బళ్ళారి అనంతపురం కాదు, గుత్తే జిల్లా. అటువంటిప్పుడు అన్ని కోట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఇక్కడే ఉన్నింది. అటువంటి ముఖ్యమైన ఊరు ఇది. దీన్ని మనం ఇంకా అందరికి తెలియజేసి ముందుకు తీసుకోవాలని కోరుతూ మనం అందరూ ముందుకు తీసుకోవాలని ఆశిస్తున్నారు. ఇక్కడే కోర్టు కానీ ఇక్కడే కోర్టులోనే ఉండేది. కోర్టు కచేరీ అన్ని కోర్టు కానీ ఇక్కడే ఉండేది. మధ్యలో పోయినా ఇవన్నీ ఫస్ట్ కోర్టులోనే ఉండేది. అన్ని స్థానాలన్నీ పంచాయత్ బోర్డు ఆఫీస్ కానీ కోర్టు కానీ ఇప్పుడు పాత కోర్టు అంటాం మేము. ఇక్కడే మొత్తం కోర్టులోనే అన్ని ఉండేది. అదే పెద్దలు ఏం చెప్తున్నారంటే గుత్తి అనేది మన భారతదేశంలోనే ఒక అతి ముఖ్యమైన ఒక పట్టణముగా అప్పట్లో బ్రిటిష్ కాలంలో అయితేనేమి, రాజుల కాలంలో అయితేనేమి వెలుగొందిందని చెప్తున్నారు. ఎందుకంటే మనము వీళ్ళ ఏజ్ చూడవచ్చు, అన్నకి 70, ఈయనకి 90. వాళ్ళ కుటుంబాలు కూడా ఎన్నో ప్రయత్నం చేసినారు ఇలాంటి చరిత్ర తెలుసుకోవడంలో. అన్న ఏమంటున్నాడు, శివాజీ కూడా 1677లో మనకి జింజీ కోర్టు, తమిళనాడులో కర్ణాటక యుద్ధం జరిగినప్పుడు జింజీ కోర్టును ఆక్రమిస్తాడు. అప్పుడు గుత్తికోట మీద కూడా వెళ్ళినట్లు ఆధారాలు ఉన్నాయి, చరిత్ర కూడా ఉంది అనమాట. శివాజీ కూడా ఇక్కడ గుత్తికోటలో కొన్ని రోజులు ఉన్నట్లు కూడా చరిత్ర ఉంది. అలాగే పాలెగాళ్ళు, తర్వాత అన్న చెప్పినట్లు స్వాతంత్ర సమరయోధులు కూడా చాలా మంది బ్రిటిష్ వాళ్ళని తప్పించుకోవడానికి గుత్తికోటలో తలదాచుకున్నారు. వాళ్ళని కూడా ఏమి చేయలేకపోయినారు. అలాగే చంద్రమౌళీశ్వరరావు కూడా ఎన్నోసార్లు జైలు కూడా వెళ్ళాడు. మన బాబా సాహెబ్ చెప్పినట్లు చంద్రమౌళీశ్వరరావు కుటుంబము పత్తికొండ అమ్మయ్య, మన నరసమ్మ గారు అంటే దేశాయి నరసమ్మ గారు అంటే ఎంతో ఫేమస్. వాళ్ళ కుటుంబము ఎన్నో వేల ఎకరాలు కూడా ఉండి ఎంతో దాన ధర్మాలు చేసి ఎందరికీ ఆదర్శమయ్యారు. చంద్రమౌళీశ్వరరావు కూడా ఒక నిబద్ధత కలిగిన స్వాతంత్ర సమరయోధుడుగా తన విలువలు చాటుకున్నాడు. గుత్తి ప్రాంతంలో అందరికీ దాన ధర్మాలు చేస్తూ, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనాలు సౌకర్యము అన్ని కల్పిస్తూ అద్భుతమైన కుటుంబం నుంచి ఇప్పుడు మన తెలంగాణ చీఫ్ సెక్రటరీగా రామకృష్ణ గారు ఛార్జ్ తీసుకున్నా అంటే అది గుత్తికోట ప్రజలకు, గుత్తి ప్రాంత ప్రజలకు, అలాగే వారి బంధువులకు, మిత్రులకు ఎంతో గర్వకారణం. ఈ సందర్భంగా ఇలాంటి విషయాలను గుత్తికోట విజయభాస్కర్ ప్రపంచానికి తెలియజేస్తాడు. ఇలాంటి పెద్దల ద్వారా ఈ యొక్క సమాచారం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం పెడుతూ ఇంకా ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి సార్. చంద్రమౌళేశ్వరరావు గారు యాత్రలో పోయి అక్కడ హిమాచల్ ప్రదేశ్ లోనో అరుణాచల్ ప్రదేశ్ లో అక్కడే చనిపోయింది. అన్న ఏమంటున్నా అంటే చంద్రమౌళీశ్వరరావు గారు అప్పట్లో ఒక యాత్రలకు వెళ్ళాడనమాట నార్త్ సైడ్. అక్కడే ఎక్కడో హిమాచల్ ప్రదేశ్ లోనో ఎక్కడో అక్కడే మృతి చెందినట్లు, వారణాసిలోనో ఎక్కడో మృతి చెందినట్లు కూడా సమాచారం ఉంది మా దగ్గర. స్వాతంత్ర సమర యోధుడుగా ఒక ఏజ్ లో ఉండి అతను పోయి అక్కడ ప్రాణాలను వదిలడానికి అతనికి మనం కూడా నివాళులు అర్పించాలి. ఎందుకంటే గుత్తి ప్రాంతంలో ఎంతో మందికి సేవ చేసినాడు. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కూడా చేర్లకు పంపించడం అయితేనేమి ఇంకా ఇవన్నీ చేశాడనమాట. గర్భవతి కోతకు వస్తే రెండెద్దలు వాళ్ళకి లోపల ఉండే వాళ్ళగానే పొట్లేసేవాడు. రేటు అసలు ఏమంటున్నా అంటే బాబా ఇది ఒక అద్భుతమైన విషయము. చంద్రమౌళీశ్వరరావు గారు ఒక స్వాతంత్ర సమరయోధుడుగా అతను ఎంతో థింక్ చేసి ఎవరన్నా గర్భవతులు గిన ఆ యొక్క పంటల్లో కోతకు వచ్చినారంటే ఆ యొక్క అద్దెలను ఇచ్చేది, అద్దెలు కదా, రెండద్దలు ఇచ్చేవాళ్ళు. ఒక అద్దె మామూలుగా అయితే రెండద్దలు ఇచ్చేవాళ్ళు అయితే డబుల్ అనమాట. ఆ కడుపులో ఉండే ఆ యొక్క శిశువు కూడా ఆ యొక్క రెమ్యునరేషన్ ఇచ్చేవాడు అనమాట. అటువంటి అద్భుతమైన కుటుంబం యొక్క ఇక్కడ మనం చూస్తున్న ఇల్లు కూడా అక్కడ స్థలంలో ఉండేవాళ్ళు, వాళ్ళు అక్కడే కదా. అదే ఇప్పుడు మా ఇక్కడ వేరే మహమ్మదీలు కొన్నారు హ్యాపీగా. చాలా సంతోషమైంది. అద్భుతమైన ఈ యొక్క చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో గుత్తికోట సంరక్షణ సమితి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తెస్తుంది. మీరు మా వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గుత్తికోటకు అన్న చెప్పినట్లు రోడ్డు మార్గాన్ని మీ యొక్క సలహా సూచనలతో ఎట్లని చేయాలి, ఎక్కడ చేయాలి, త్వరలో మేము కూడా ఎంపీ గారు కూడా కలిసాము ఈ మధ్యకాలంలో. అతని ద్వారా కూడా రోడ్డు కనెక్టివిటీ యొక్క ఆర్కియాలజీ సర్వే పురాతత్వ శాఖ అధికారులకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి పిలుచుకొని వచ్చి మేము రోడ్డు ఎక్కడ ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనలు కూడా చాలా మంది అడుగుతున్నారు. గుత్తి ప్రాంతంలో వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కలేకపోతున్నాం సార్ మేము.
దాని మాకు రోడ్డు మార్గము రోపేను అంటున్నారు. రోపే లేట్ అవుతుంది, రోడ్డు అన్న చాలా తక్కువలో వేసే విధంగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్తున్నారు. మా పెద్దల ద్వారా మేము ఇంకా పెద్ద పెద్ద అధికారులను, అలాగే మా కర్ణాటక, మన తెలంగాణ సిఎస్, కర్ణాటక డీజీపీ, మన ఎంఎన్ రెడ్డి గారు, వీళ్ళందరినీ కలిసి మేము అప్రోచ్ అయ్యి వారి ద్వారా కూడా మేము ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి దీన్ని ఖచ్చితంగా ఈ రోడ్డు మార్గాన్ని వేసే విధంగా మన గుత్తి ప్రాంత ప్రజలైతేనేమి ఒక 50 కిలోమీటర్ల సర్కంస్టెన్స్ లో ఎంతో డెవలప్ అవుతుంది. ఈ యొక్క రోడ్డు మార్గం వేసి ప్రతిరోజు 10,000 మంది పర్యాటకులు వస్తే దాదాపుగా 50,000, 60,000, ₹1,00,000 వరకు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. చుట్టుపక్కల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. అలాగే ముఖ్యంగా ఈ 50 కిలోమీటర్ల సర్కంస్టెన్స్ లో ఉన్న మన తోటలు, పండ్ల తోటలు అయితేనేమి, అలాగే రాయల చెరువు, కృష్ణపాడు దగ్గర నేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ మగ్గం నేస్తారు, మనం పట్టు చీరలు ఇవన్నీ మగ్గం నేస్తారు. అవన్నీ ఆ పండ్ల తోటల వాళ్ళు, ఈ పట్టు చీరల వాళ్ళు, అలాగే మనకి దగ్గరలో పెన్నా నదిలో ఇక పామిడి ఉంది. ఆ పామిడిలో తయారు చేసిన వస్తువులు అంటే ఈ గుడ్డలు, నైటీలు అయితేనేమి, రెడీమేడ్, అవన్నీ కూడా మన సెకండ్ బాంబే అంటారు. అవన్నీ మనము ఈ గుత్తికోట ప్రాంతంలో వచ్చిన పర్యాటకులకు కింద మనము అందజేస్తే ఎక్కడ తెచ్చినారాయా ఇవన్నీ పండ్లు బాగున్నాయి, గుడ్డలు బాగున్నాయి, చీరలు బాగున్నాయని చెప్పుకొని ప్రపంచవ్యాప్తంగా ఉండే ఈ యొక్క విదేశీ పర్యాటకులు కూడా మనకి దగ్గరలో ఉన్న కర్నూలు ఎయిర్పోర్టు, పుట్టపర్తి ఎయిర్పోర్టు, మెడ్రాస్, హైదరాబాద్, చెన్నై, మన బెంగళూరు ఎయిర్పోర్ట్ల నుంచి కూడా ఎక్కువ మంది రావడానికి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా గుత్తికోట సంరక్షణ సమితి మెయిన్ డిమాండ్ ఏమంటే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, రోడ్డు మార్గం ఖచ్చితంగా వేయాలి. అవి 3-4 ప్రపోజల్స్ ఉన్నాయి. మేము కూడా వాళ్ళకి రీసెంట్ గా మేము ఆర్కియాలజీలో కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత అలాగే అక్కడక్కడ సైన్ బోర్డ్స్ కూడా పెట్టండి, ఇమీడియట్ గా మనకి ఎంతో మంది పోతుంటారు ఈ యొక్క హైవేస్ లో అని చెప్పడం జరిగింది. ఈ వీడియో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు చూసి మీరు కూడా గుత్తికోట అభివృద్ధికి సహకరిస్తారని ఈ సందర్భంగా మా పెద్దలు గౌరవ సలహాదారులు బాబా సాహెబ్ గారు, అలాగే రెడ్డి గారిని తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. గుత్తికోటలోని కచేరీ ప్రాంతం చూస్తున్నాము. అలాగే ఇక్కడ అప్పట్లో కోర్టు ఇక్కడే ఉండేది బ్రిటిష్ కాలంలో. ముందుకు వెళ్తే గుత్తికోట ఎంట్రన్స్, ఇటు వెళ్తే